చర్యలు దాడులపై స్పందించారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల గురించి టీడీపీ అధినేత ఆరా తీశారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాయకులు సైతం అలర్ట్గా ఉండి ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీడీపీ నేతలపై జరుగుతున్న కవ్వింపు చర్యలు, దాడులపై స్పందించారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల గురించి టీడీపీ అధినేత ఆరా తీశారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాయకులు సైతం అలర్ట్గా ఉండి ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఇక పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీలో పలుచోట్ల వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కార్యకర్తలకు అలాగే పోలీసులకు ఎటువంటి సూచనలు చేశారు? మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి కొద్దిసేపు క్రితమే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది, కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంది, కావాలనే రెచ్చగొట్టి గొడవలను సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అటువంటి ట్రాప్లో టీడీపీ నేతలు ఎవరూ కూడా పడవద్దు, పూర్తి స్థాయిలో సమన్వయం పాటించి శాంతియుతంగా ఉండాలని చెప్పి చంద్రబాబు సూచించారు. అలాగే నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కార్యకర్తలని, నాయకులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటూ సొమ్మెన ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయనైతే సూచన చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉదయం నుంచి కూడా నిన్న మొన్న ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరిగిన దగ్గర నుంచి కూడా ఒక చోట టీడీపీ వాళ్ళు చేస్తే మరో చోట వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు, ప్రతి దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కార్యకర్తలకి, నేతలకి కూడా సమన్వయం పాటించాలని చెప్పి ఒక సూచన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ అల్లర్లకు సంబంధించి కూడా అన్ని పార్టీలు ప్రశాంతంగా సమన్వయంతో వ్యవహరించి పోలీసులు కూడా శాంతి భద్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే సూచన చేశారు. రాధిక, చంద్రబాబు పిలుపుతో టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయని అనుకోవచ్చా శివ? ఖచ్చితంగా పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సందేశానికి సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో మేరకే కొద్దిసేపు క్రితం వరకు కూడా వల్లభనేని వంశీ నివాసం వద్ద పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడైతే చంద్రబాబు సందేశం ఇచ్చారో, సందేశం ఇచ్చిన తర్వాత కార్యకర్తలు, నేతలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కనుచూపు మేరలో కూడా ఎవరూ లేరు. అలాగే వల్లభనేని వంశీ విషయంలో కానీ, లేకపోతే కొడాలి నాని విషయంలో కానీ, రెండు విషయాల్లో కూడా చంద్రబాబు ఇచ్చిన పిలుపుతోటే శాంతియుతంగా ఉండాలని చెప్పి కూడా పార్టీ నేతలు అయితే స్థాయిలో సూచనలు అయితే చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికైతే చంద్రబాబు సూచన మేరకు టీడీపీ శ్రేణులంతా వెనక్కి తగ్గినట్లు కూడా మనం భావించాలి. రాధిక, శివ, ఇక కంప్లీట్గా కొడాలి నాని ఇంటి వద్ద కానీ, వల్లభనేని వంశీ ఇంటి వద్ద కానీ పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిందని అనుకోవచ్చా? కొడాలి నాని విషయానికి సంబంధించి మధ్యాహ్నం అదుపులోకి వచ్చింది. వల్లభనేని వంశీ నివాసానికి సంబంధించి కూడా దాదాపుగా గంట క్రితమే పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని వంశీ నివాసానికి నలుదిక్కులా కూడా పోలీసు బలగాల్ని పూర్తి స్థాయిలో కొనసాగించడం జరిగింది. ఇప్పటికే పలువురు టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో నలుదిక్కుల పోలీసులు భారీ ఎత్తున కూడా బలగాలను అయితే మోహరించారు. పూర్తి స్థాయిలో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రాధిక, పోలీస్ అధికారులకు కూడా శాంతి భద్రతలు అదుపులో ఉంచేలాగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇంకా ఎటువంటి సూచనలు చేశారు చంద్రబాబు పోలీస్ అధికారులు?
అంటే మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గతంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులు ప్రస్తుతం శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా కూడా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు అయితే సూచన చేశారు. ఆ సూచనకు అనుగుణంగానే పోలీసులు కూడా కొంత సమన్వయం పాటిస్తూ అలాగే మరొక వైపు శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తి స్థాయిలో కూడా ఇదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు జరుగుతున్న అల్లర్ని కట్టడి చేయడంతో పాటు అక్కడ పరిస్థితిని అదుపులో తీసుకొచ్చి ఎటువంటి వ్యక్తులైనా సరే అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ గొడవలు పాల్పడుతున్న వ్యక్తుల్ని హెచ్చరికలు జారీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి వినకపోతే కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు టీడీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే శాంతి భద్రత విషయంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తీసుకోవాలని చెప్పి చంద్రబాబు సూచన చేశారు. ఇటు పోలీసు అధికారులు కూడా అదే స్థాయిలో వారి వ్యవహారం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.